హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. రోడ్ సైడ్ చేసే బఠానీ చాట్ని బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసుకునేటట్టు చూపించానండి. ఇలా ఒకసారి చేయండి, చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ టేస్టీగా అయిపోతుంది. పిల్లలు ఏదైనా చాట్ అడిగినప్పుడు ఇలా కేవలం అరగంటలో ఇంట్లోనే చేసి పెట్టండి. హైజీన్ అండ్ హెల్తీగా చాలా బాగుంటుంది. ఈ బఠానీ చాట్ చేయడం కోసం ఇక్కడ నేను ఒక 2 టీ గ్లాసులు తెల్ల బఠానీ తీసుకున్నానండి. ఈ చాట్కి ఈ తెల్ల బఠానీ అయితేనే బాగుంటుంది. ఇప్పుడు వీటిని నీళ్ళల్లో వేసుకొని ఒక 8-9 గంటలు నానబెట్టుకోండి. ఇలా నానితేనే బఠానీ తొందరగా ఉడుకుతాయండి. ఇప్పుడు వీటిని శుభ్రంగా ఒక 3 సార్లు కడిగి పక్కన పెట్టేసుకోండి. దీనిలోకి ఒక బంగాళదుంప, ఒక ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ టమాటా తీసుకున్నాను. ఇప్పుడు మనం కుక్కర్ గిన్నెని తీసుకొని దానిలోకి నానబెట్టుకున్న బఠానీని వేసేసుకోండి. దీనిలోకి ఇప్పుడు బంగాళదుంపల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మనం తీసుకున్న టమాటా కూడా ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ కల్లుప్పు వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక 5 గ్లాసుల నీళ్ళు పోసుకోండి. 2 గ్లాసుల బఠానీకి 5 గ్లాసుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయండి. ఎక్కువ పోసుకోవద్దు, కుక్కర్లో నుంచి పైకి పొంగిపోతాయి. ఇప్పుడు ఇలాగా నీళ్ళు పోసుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 6-7 విజిల్స్ రానిచ్చుకోండి, సరిపోతుంది. ఇక్కడ నేను ఒక 6-7 విజిల్స్ తర్వాత కుక్కర్లోని గాలంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. చూసారా బఠానీ అనేది ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. ఇలా ఉండాలి, అప్పుడే చాట్ బాగుంటుంది. ఒకవేళ మీకు ఇలా ఉడకకపోతే ఇంకా 2-3 విజిల్స్ రానిచ్చుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని పప్పు గుత్తి తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా మెదుపుకోండి. మరీ మెత్తగా మెదిపేయొద్దండి, బాగోవు. బఠానీ అక్కడక్కడ తగులుతుంటేనే చాట్ తినడానికి చాలా బాగుంటుంది. ఇలాగా మెదుపుకున్న తర్వాత చూసారా ఇలా ఉండాలి, బఠానీలు ఇలా కనపడుతూ అక్కడక్కడ. ఇప్పుడు దీనికి చాట్ చేయడానికి ఒక కడాయిని తీసుకొని దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 నిమిషం ఇలా ఫ్రై చేయండి. 1 నిమిషం తర్వాత దీనిలోకి కొంచెం ఇంగువ వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుందండి. అలాగే ఒక 2 టీ స్పూన్లు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కలిపి ఇలాగా కచ్చపచ్చగా దంచుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది ఇలా దంచుకోవడం వల్ల. ఇప్పుడు దీన్ని కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బాగా వేగిపోయిన తర్వాత దీనిలోకి ఒక పావు టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ అండి. ఇది ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఇలా ఒకసారి కలుపుకొని ఆయిల్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేయాలండి. ఇలాగే ఫ్రై చేస్తే మాడిపోతాయి కాబట్టి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకోండి. మసాలాలు మాడిపోకుండా ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయి. ఇలాగా నీళ్ళు ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలే వరకు ఇలా ఉడికించుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగా మనం మెదిపి పెట్టుకున్న బఠానీని అంతా వేసేసుకోవాలి. ఇలా అంతా వేసుకొని ఈ మసాలా బఠానీ అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి, ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తగ్గిందండి, అందుకని నేను ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చాట్ కొంచెం గట్టిగా కాకుండా ఒక 1/2 గ్లాస్ నీళ్లు పోసుకోండి, కన్సిస్టెన్సీ బాగుంటుంది. ఇప్పుడు ఈ నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చాట్ని బాగా ఒక 4-5 నిమిషాలు ఉడికించుకోండి. అప్పుడే చాట్ తినడానికి చాలా బాగుంటుందండి. ఈ మసాలాలన్నీ బఠానీకి పట్టి బాగుంటాయి. ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు చాట్ ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి మనం తయారు చేసి పెట్టుకున్న చాట్ని ఇలా వేడివేడిగా వేసుకొని దానిపైన కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి.
అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకోండి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పులు వేసుకోవాలి. కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. అలాగే వేయించి పెట్టుకున్న కార్న్‌ఫ్లేక్స్ ఇలా కొంచెం పొడి చేసినట్టు నలిపి వేసుకోవాలి. అలాగే సన్న కారపూస ఉంటుంది కదండి, సేవ్ అంటారు, దాన్ని కూడా వేసుకొని దీనిపైన ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా ఇలా తినేయండి. సూపర్గా ఉంటుంది చాట్ అనేది. ఒకవేళ మీ దగ్గర ఈ కార్న్‌ఫ్లేక్స్ పూస ఏమీ లేకపోయినా అచ్చం పల్లీలైనా బాగుంటాయండి. ఇలా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్